ఛానల్ శాంతి టేస్ట్. ఈరోజు మనము చేద్దాం పోతాం కుల్ఫీ ఐస్ క్రీమ్ బికాస్ మ్యాంగో కుల్ఫీ. ఈరోజు మేము ఇంట్లో మ్యాంగో కుల్ఫీ చేయబోతున్నాం ఫ్రీజర్లో పెట్టి. ఓకే, లెట్స్ గో. ఆన్ చేసుకున్న తర్వాత నీకు సిజర్ తీసుకో. సిజర్ ఎక్కువ తప్పకుండా వేస్తాయి. ఇంకా పాలు పోయాలి. కాలిందా? లీటర్ మిల్క్ వేసుకోవాలి. One hour later. సక్సెస్ఫుల్గా ముట్టి బయటకి ఇట్లా తీసామన్నమాట. ఈ గుజ్జును కూడా మనం యూస్ చేసుకుందాం. సో మిల్క్ ఇలా పొంగుతుంటే మనం కలబెడుతూ ఉండాలి, కింద అడుగు అంటకుండా. 500 ml దాదాపు ఒక పావు లీటర్ వరకు అయ్యేటట్టు ఇట్లాగా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేయాలి. అవునే. సో ఇది ఫుల్గా బాయిల్ అయ్యే లోపల మనం ఒకటి చేద్దాం. దీంట్లో జస్ట్ ఒక స్పూన్ ఆఫ్ మిల్క్ అవును మిక్సీ జార్లోకి వేసుకుందాం. ముందుగా నానపెట్టిన జీడిపప్పు కొంచెం ఉన్నాయి, ప్లాన్ ఏం లేదు, మ్యాంగోస్ ఉన్నాయని సడన్ ప్లాన్తో ట్రై చేద్దాం అనుకున్నాం. ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రెండ్ అవుతుంది కదా. సో జీడిపప్పు మోస్ట్లీ హాఫ్కి వచ్చేసాయి, ఇంకా కొద్దిసేపు బాయిల్ అవ్వని. Few minutes later. పాలు చూసారా చాలా దగ్గరకు వచ్చేసాయి కదా. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎంత షుగర్ కావాలో అంటే మ్యాంగో స్వీట్నెస్ బట్టి మనం షుగర్ వేసుకుందాం. ఎంత వేస్తుంది అక్క? ఓకే, మా చెఫ్ 3 స్పూన్లు ఏమన్నారు. 3 స్పూన్స్ ఆఫ్ షుగర్. ఓకే, 3 ఏమన్నారు చెఫ్, మనం కొంచెం అతి కాబట్టి ఇంకో రౌండ్ వేస్తున్నాం. ఓకే డన్. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుందాం. నేనైతే 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. అంటే మీ మ్యాంగో స్వీట్నెస్ బట్టి మీకు, అంటే కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉన్న స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు. చూసారు కదా, మిల్క్ అంతా హాఫ్ అమౌంట్కి వచ్చేసింది. కలర్ కూడా, టెక్స్చర్ కలర్ అంతా చేంజ్ అయింది. నాకైతే షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా మిల్క్ని. సో ఇది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఇట్లా మిల్క్ని కూల్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న క్యాష్యూ అండ్ పల్ప్ వేసుకున్నాం కదా, ఆల్రెడీ మనం క్యాష్యూ మిక్సీ వేసుకున్నాము. ఇది పల్ప్ విత్ మిల్క్ వేసి ఈసారి మిక్సీ వేసుకుందాం. మిక్సీ చూడు. సో అన్ని పాలు వేసేసుకొని ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఓకే, మిక్సీ వేస్తే కన్సిస్టెన్సీ ఇట్లా వస్తుంది, కలర్ టెక్స్చర్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక మ్యాంగోలో నుంచి ముట్టి బయట తీసేసాం కదా, దాంట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం. టెంక తీసిన మ్యాంగోలోకి పల్పు యాడ్ చేద్దాం. ఓకే, ఫుల్గా ఇట్లా వచ్చేసింది. క్యాప్ని ఇలా పెట్టేద్దాం. డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇక్కడ పైన గార్నిష్ చేసుకోవచ్చు, మనకు లేవు కాబట్టి దీంతో అడ్జస్ట్ అయిపోతాం. ఓకే, ఇట్లా క్యాప్ పెట్టేసి కింద సపోర్ట్కి బౌల్ ఇట్లా పెట్టేసి ఫ్రిడ్జ్లో ప్లేస్ చేసేసుకోవాలి. ఓకే, ఇంట్లో ఇట్లా పాప్సికల్ మౌల్డ్స్ ఉన్నాయి, ఇట్లా కొంచెం పల్ప్ అయితే మిగిలింది. సో ఈ పాప్సికల్స్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్. ఇట్లా ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రేపు మార్నింగ్ చూపిస్తాం.
One eternity later. పొగలు కమ్ముతుంది. మ్యాంగో అయితే చాలా బాగా ఫ్రీజ్ అయిపోయింది, కానీ కట్ చేయడమే పెద్ద టఫ్. ఇప్పుడు చాలా గట్టిగా ఫ్రోజన్ అయిపోయింది అనమాట. కట్ చేయడానికి కానీ చాక్ దిగట్లేదు. ఒక పీస్ కట్ అయిపోయి అట్లాగే ఐస్ క్రీమ్ లాగా ఫామ్ అయిందంటే నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. సేమ్ నేను ఎలా అయితే వీడియో చూసానో అలాగనే టర్న్ అవుట్ అయింది. టేస్ట్ కానీ చాలా చాలా బాగుంది. ఇంట్లో అందరికీ నచ్చింది. ఈ ఐస్ క్రీమ్తో పాటు మనం పాప్సికల్స్లో కానీ వేసుకున్నాం కదా, ఇదైతే సేమ్ కుల్ఫీ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించింది. నాకు మ్యాంగో ఐస్ క్రీమ్ కంటే ఈ కుల్ఫీ చాలా చాలా బాగా నచ్చింది. అసలు ఓపెన్ చేయగానే బాగా ఎగ్జైట్ ఫీల్ అయిపోయాను. టేస్ట్ అయితే అసలు నార్మల్గా చెప్పలేము. మిక్కీ కానీ చాలా బాగా తిన్నాడు, వాడికైతే చాలా నచ్చింది కుల్ఫీ. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం, ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే డెఫినెట్గా ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్. ఈ వీడియో తీయడానికి నేను ఎంత కష్టపడ్డాను బ్యాక్గ్రౌండ్లో చూడండి. పిండి పడిపోయింది పిండి ఇవి. నువ్వు గమ్ముండ్రా. ఇంకా అంటారా గొంది ప్లీజ్ కమ్ అవుట్ ప్లీజ్ మ్యాంగో, నీకు ఒక దండమే. ముట్టి ముట్టి రా ప్లీజ్ ముట్టి. నేను తింటా ముట్టి. డోల్లా నాకు ఇచ్చేయి, నేను తింటా. ఉండరా కొద్దిసేపా. అగ్గో అట్లా చేయకూడదు, వీడియో పాడైపోతుంది. అసలు అనవసరంగా నేను వీడియోలోకి తెచ్చుకున్నా. సారీ పిన్ని. జున్ను కూడా మనం యూస్ చేసుకుందాం. ఇంకా నేను కూడా తింటా. వెళ్తా ఉంటే బట్టట్లో.